అండి. మేము ఉగాది రోజు టికిరి నుంచి రాయగడ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. మేము అందుకే డైరెక్ట్ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇది ఏసీ కమ్ గార్డెన్ రెస్టారెంట్ అండి. రిలయన్స్ దాటిన తర్వాత చాలా డిస్టెన్స్‌లో ఇదైతే ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్ర ఫుడ్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుందని చెప్పి మేము కొంచెం దూరమైనా ఇదే రెస్టారెంట్‌కి వస్తూ ఉంటాము. ఇక్కడ మేము స్టార్టర్స్ అపోలో మరియు తందూరి చికెన్ ఆర్డర్ చేసాము. అవి బాగానే ఉన్నాయి. కానీ బిర్యానీకి వచ్చేటప్పటికి ఇదివరకు టేస్ట్ అయితే అనిపించలేదు. భీమవరం స్పెషల్ బిర్యానీ అన్నారండి. అది అసలు భీమవరం బిర్యానీలానే లేదు. మేబీ చెఫ్ మారుండొచ్చు అనుకున్నాము. ఇదివరకు అట్లా టేస్ట్ లేదు. ఇక్కడ నుంచి మేము రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము. మేము ఉగాది ఫెస్టివల్ కానీ యాక్చువల్గా బయలుదేరాము. అది నైట్ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో రిలయన్స్లో షాపింగ్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకైనా మంచిది ఒకసారి టికెట్స్ ఉన్నాయేమో కనుక్కుందాం అని చెప్పి టికెట్ కౌంటర్కి అయితే వెళ్తే టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. షో కూడా ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోద్దని చెప్పారు. అంతేనండి, మేము రాబిన్ హుడ్ మూవీకి అయితే వెళ్ళిపోయాము. నిజంగా అనుకోలేదండి మూవీ అంత బాగుంటుందని. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి కామెడీ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా హైలైట్గా ఉందండి. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయినా కానీ ట్విస్ట్లు అయితే బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. మనం రిలయన్స్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ అసలు ఒక మూవీ థియేటర్ ఉందా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. కానీ ఇక్కడ 3 మినీ థియేటర్స్ అనేవి ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుందండి. ఇక్కడ ఏ తెలుగు మూవీ ఎంత సూపర్ హిట్ మూవీ అయినా మనం ఈజీగానే చూసేయచ్చు. మనకున్నంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉండదు. పవన్ కళ్యాణ్ మూవీ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయచ్చండి. అంత ఈజీగా టికెట్స్ అయితే మనకు దొరికేస్తాయి. మూవీ అయిపోయిన తర్వాత మేము ఇలా రిలయన్స్ మార్ట్లో షాపింగ్కి అయితే వచ్చేసాము. మా పిల్లల్ని ఇలాగా ట్రాలీలో అయితే కూర్చోబెట్టేసామండి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం తీసేసుకోవచ్చు. మళ్ళీ టికిరీ వెళ్తే మనకి రిలయన్స్ మార్ట్ ఇలాంటి షాపింగ్ మాల్స్ అయితే ఏమీ ఉండవండి. ఇక్కడ టికిరీలో ఓన్లీ జనరల్ స్టోర్సే ఉంటాయి. వాటిలో కూడా అన్నీ దొరుకుతాయి కానండి వాళ్ళు ఎక్కువ ఎంఆర్పి కాస్ట్కే సెల్ చేస్తారు. వాళ్ళ ఇష్టం మాట, వాళ్ళ ధర వాళ్ళ ఇష్టం అన్నట్టు సెల్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ తక్కువైనా కానీ ఎంఆర్పి రేట్కే కొనాలి అక్కడైతే. సో ఇలా వచ్చినప్పుడు మేము ఇక్కడ తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ కిందంతా కూడా కిరాణా జనరల్ స్టోర్స్ ఉంటుందండి. పైన ఏమో క్లాతింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా వాషింగ్ మెషిన్ పౌడర్స్ అన్నీ కూడా మనకి పైనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. రిలయన్స్ మార్ట్లో పిల్లల బట్టలు అంత మంచిగా అనిపించక మేము విశాల్ మార్ట్కి వచ్చేసామండి. ఇక్కడ అయితే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం పిల్లలకి, బాగున్నాయి చాలా కూడా. అండ్ కిచెన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఫైనల్గా ఇలా ఉగాది సంబరాలకి అయితే వచ్చేసామండి. ఈ ప్రోగ్రామ్కి ప్రముఖ సినీ నటులు శివారెడ్డి గారు అయితే విచ్చేశారండి. ఒరిస్సా రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది ఈ విధంగా జరిపారు అంటే చాలా చాలా గ్రేట్ అండి. అందుకు ఇక్కడ రాజకీయ నాయకులే ప్రధాన కారణం. ఇక్కడ రాజకీయ నాయకులు తెలుగు వాళ్ళు కావడం వల్ల ఈ విధంగా అయితే ఉగాదిని సెలబ్రేట్ చేశారు. భారీగా బాణాసంచా కాల్పులు నిర్వహించారు. ఇక్కడికి ఇంకా ఫరియా అబ్దుల్లా అలియాస్ సింగర్ చైతు కూడా విచ్చేశారండి. ఇచ్చేసిన వారందరికీ కూడా డిన్నర్ సదుపాయం కూడా కల్పించారండి. మా ఉగాది రోజు వ్లాగ్ మీకు నచ్చితే ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.